అసలు యూనియన్ లిస్టులో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 7 చూస్తే ఈ పార్ట్ అంతా ఏముంది డిఫెన్స్ ఉంది. ఏమైనా డిఫెన్స్, నేవల్, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అండ్ అదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ యూనియన్ అనమాట. డిప్లాయ్మెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ సివిల్ పవర్ కోసం క్యాంటోన్మెంట్ ఏరియాస్ కానీ అందులో సెల్ఫ్ గవర్నమెంట్ సచ్ ఏరియాస్ కానీ, నేవల్ కానీ, మిలిటరీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వర్క్స్ ఆర్మ్స్ కానీ, ఫైర్ ఆర్మ్స్ కానీ, ఎమ్యునిషన్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, అటామిక్ ఎనర్జీ అండ్ మినరల్ రిసోర్సెస్ అనమాట. డిఫెన్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ 7 ఈ 7 ఏమంటారంటే డిఫెన్స్ సంబంధించిన ఈ అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ప్రివెంటివ్ డిటెన్షన్ ఫర్ రీజన్స్ కనెక్టెడ్ విత్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇదన్నమాట. ఇవి చూసుకుంటే కనుక నీకు మెయిన్గా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ వీటికి సంబంధించి అనమాట. ఇక్కడ చూస్తే ఫారెన్ అఫైర్స్, డిప్లొమాటిక్ కన్సులర్ అండ్ ట్రేడ్ రిప్రజెంటేషన్ కానీ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, అసోసియేషన్ అండ్ అదర్ బాడీస్ కానీ, ట్రీటీస్, అగ్రిమెంట్స్ అండ్ కన్వెన్షన్స్ కానీ, అండ్ ఫారెన్ కంట్రీస్ కానీ, వార్ అండ్ పీస్, ఫారెన్ జ్యూరిడిక్షన్, ఇవన్నీ మాత్రం ఇదేంటి ఫారెన్ అఫైర్స్కి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇవన్నీ ఫారెన్ అఫైర్స్ అన్నమాట. ఫారెన్ అఫైర్స్ కింద వస్తాయి అన్నమాట. ఫారెన్ అఫైర్స్ సిటిజన్షిప్, న్యాచురలైజేషన్ అండ్ ఏలియన్స్, ఎక్స్ట్రాడిషన్, పాస్పోర్ట్స్, వీసాస్ కానీ, పిలిగ్రిమేజ్ టు సిటిజన్షిప్ అండ్ న్యాచురలైజేషన్ అండ్ ఏలియన్స్, ఎక్స్ట్రాడిషన్, పాస్పోర్ట్స్ అండ్ వీసాస్. ఈ వరకు ఈ 3 చూస్తే కనుక ఈ 3 ఏంటి మెయిన్గా నీ యొక్క ఈ యొక్క సిటీలో అంటే ఈ యొక్క ఇండియాలో నీ యొక్క మెంబర్షిప్ అట్ల గురించి అనమాట. మెంబర్షిప్ నీకు ఎలా ఉంటుంది, నిన్ను సిటిజన్ అనుకోవచ్చా, సిటిజన్షిప్ అనేది న్యాచురలైజేషన్ వచ్చిందా, లేకపోతే నువ్వు ఏలియన్ అంటే నువ్వు ఇక్కడ ఓడు కాదా, ఎక్స్ట్రాడిషన్ బయట నుంచి ఎవడైనా ఎక్స్ట్రాడిషన్ తెచ్చుకున్నామా, పాస్పోర్ట్స్ కానీ, వీసాస్ కానీ, ఇవన్నీ దీని గురించి డీల్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ పిలిగ్రిమేజ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, పైరసీస్ అండ్ క్రైమ్స్ ఆన్ ద హై సీస్, ఇన్ ద ఎయిర్ అండ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ద లా ఆఫ్ నేషన్స్ అనమాట. ఇది మెయిన్గా నీకు పైరసీస్ అండ్ క్రైమ్స్ కమిటెడ్ ఆన్ ద హై సీస్ అనమాట. ఈ అడ్మిరాలిటీ దాని గురించి వస్తుంది అనమాట. ఇది నేవల్ క్రైమ్స్ కానీ అట్లా వస్తాయి అన్నమాట. ఇన్ ద హై సీస్ ఆర్ ఇన్ ద ఎయిర్ అఫెన్సెస్ అగెన్స్ట్ లా ఆఫ్ నేషన్స్ అనమాట. ఇది రైల్వేస్ అనేది దీని కింద వస్తుంది. తర్వాత వచ్చి నేషనల్ హైవేస్ అంటే రైల్వేస్, నేషనల్ హైవేస్, షిప్పింగ్ అండ్ నావిగేషన్ ఆన్ నేషనల్ వాటర్ వేస్ అనమాట. ఒకటి నేషనల్ హైవేస్ అనమాట. నేషనల్ హైవేస్, షిప్పింగ్, నావిగేషన్ ఆన్ నేషనల్ వాటర్ వేస్, మ్యారిటైమ్ షిప్పింగ్ అండ్ నావిగేషన్ అనమాట. మ్యారిటైమ్ షిప్పింగ్ అండ్ నావిగేషన్, లైట్ హౌసెస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ షిప్పింగ్ అనమాట. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. తర్వాత మేజర్ పోర్ట్స్ అనమాట. లైట్ హౌసెస్ ఏంటి ఫర్ ద సేఫ్టీ ఆఫ్ షిప్పింగ్ అనమాట. షిప్పింగ్ యొక్క సేఫ్టీ కోసం. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. మేజర్ పోర్ట్స్, పోర్ట్ క్వారంటైన్, సీమ్యాన్ అండ్ మ్యారైన్ హాస్పిటల్స్ అనమాట. పోర్ట్ క్వారంటైన్స్ కానీ, సీమ్యాన్ కానీ, మ్యారైన్ హాస్పిటల్ కానీ, ఎయిర్వేస్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఎయిర్ నావిగేషన్ అనమాట. ఎయిర్వేస్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ,
ఎయిర్ నావిగేషన్ కానీ ప్రొవిజన్ ఆఫ్ ఏరోడ్రోమ్స్, క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ గూడ్స్ బై రైల్వే, ఇదనమాట. ఇది ఎయిర్ సంబంధించింది. ఫర్ ద సేఫ్టీ ఆఫ్ షిప్పింగ్ అనమాట. వాటర్వేస్, మ్యారిటైమ్ షిప్పింగ్, నావిగేషన్, మేజర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ నావిగేషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇవి చూసుకుంటే కనుక ఇవేంటి మేజర్గా దేని గురించి సంబంధించింది, ఈ వాటర్ సంబంధించింది, లైక్ ఓషన్స్, దానికి సంబంధించింది అనమాట. ఎయిర్వేస్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఎయిర్ నావిగేషన్ అండ్ విజన్ ఆఫ్ ఏరోడ్రోమ్స్ కానీ, క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ గూడ్స్ బై రైల్వే, సీ అండ్ ఎయిర్, నేషనల్ వాటర్వేస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్స్, వైర్లెస్ బ్రాడ్కాస్టింగ్, అదర్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ప్రాపర్టీ ఆఫ్ యూనియన్, కోడ్స్ ఆఫ్ వార్డ్స్ ఫర్ ద ఎస్టేట్స్ ఆఫ్ రూలర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనమాట. కోడ్స్ ఆఫ్ వార్డ్స్ కానీ ఫర్ ద ఎస్టేట్ ఆఫ్ రూలర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ కానీ ఎస్టేట్స్ అనమాట. అండ్ పబ్లిక్ డెప్ట్ ఆఫ్ ద యూనియన్ అనమాట. పబ్లిక్ డెప్ట్, కరెన్సీ, కాయినేజ్ అండ్ లీగల్ టెండర్ అనమాట. ఎక్స్చేంజ్, ఫారెన్ లోన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీస్, సేవింగ్ బ్యాంక్, లాటరీస్ ఆర్గనైజ్డ్ బై ద యూనియన్ ఆర్ స్టేట్, ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఫారిన్ కంట్రీస్ అనమాట. ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, ట్రేడింగ్ కార్పొరేషన్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కార్పొరేషన్ అండ్ వెదర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. ఇంక్లూడింగ్ బట్ నాట్ ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, నాట్ ఇంక్లూడింగ్ ఇదనమాట. కార్పొరేషన్స్ వెదర్ ట్రేడింగ్ ఆర్ నాట్ విత్ సబ్జెక్ట్స్ ఆఫ్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ స్టేట్ అనమాట. బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్, ఇవన్నీ అనమాట. అంటే పబ్లిక్ డెప్ట్ కాడి నుంచి ఇదంతా బ్యాంకింగ్ సంబంధించి అనమాట. ఇదేంటి బ్యాంకింగ్ సంబంధించి అనమాట. బ్యాంకింగ్ సంబంధించి తర్వాత వచ్చి ఇన్సూరెన్స్, ఇది కూడా ఇన్సూరెన్స్, స్టాక్ ఎక్స్చేంజ్, ఫీచర్స్ ఆఫ్ మార్కెట్స్, పేటెంట్స్, ఇన్వెన్షన్, డిజైన్ అండ్ రైట్స్, ట్రేడ్ మార్క్స్. అంటే ఇది కూడా బ్యాంకింగ్ సంబంధించి అనమాట. బ్యాంకింగ్ పేటెంట్స్, ఇన్వెన్షన్, డిజైన్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ మెర్కండైజ్ మార్క్స్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అనమాట. ఇది పేటెంట్స్ అనమాట. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఫర్ గూడ్స్ టు బి ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఫర్ గూడ్స్ టు బి ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ ఇండస్ట్రీస్, ద కంట్రోల్ ఆఫ్ విచ్ బై ద యూనియన్ ఈజ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఇండస్ట్రీస్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఫర్ గూడ్స్, weights, industries and to control which by the union in the public interest, oil fields, mineral oil resources అనమాట. petroleum products, other liquid and substances which are inflammable అనమాట. regulation of mines, mineral development in the public interest, regulation of labor and safety in mines and oil fields, లేబర్ సేఫ్టీ అనమాట. తర్వాత వచ్చి మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, రెగ్యులేషన్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ అనమాట. తర్వాత ఆయిల్ ఫీల్డ్స్ అండ్ మినరల్ ఆయిల్ రిసోర్సెస్, పెట్రోలియం ప్రొడక్ట్స్, అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లామబుల్, ఆయిల్ ఫీల్డ్స్ అనమాట. రాయల్ ఇండస్ట్రీస్ అనమాట. విచ్ బై ద యూనియన్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ టు బి ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ. తర్వాత రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్స్ అనమాట. ఇంటర్స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ అనమాట. ఫిషింగ్ అండ్ ఫిషరీస్ బియాండ్ టెరిటోరియల్ వాటర్స్ అనమాట. టెరిటోరియల్ వాటర్స్. తర్వాత మ్యానుఫ్యాక్చర్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాల్ట్ బై యూనియన్ అనమాట. సాల్ట్ బై యూనియన్ అండ్ అదర్ ఏజెన్సీస్ అనమాట. కల్టివేషన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఓపియం అండ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ అనమాట. శాంక్షన్ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జిబిషన్ అనమాట.
ఫిలిం ఫర్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ యూనియన్ ఎంప్లాయీస్ అనమాట. డిస్ప్యూట్స్ యూనియన్ ఎంప్లాయీస్ అనమాట. నేషనల్ లైబ్రరీ అండ్ ఇండియన్ మ్యూజియంస్ అనమాట. మ్యూజియంస్ కానీ లైబ్రరీ కానీ ఇంపీరియల్ వార్ మ్యూజియంస్ కానీ విక్టోరియా మెమోరియల్ కానీ ఇండస్ట్రియల్ వార్ మెమోరియల్ కానీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. బనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అండ్ ఢిల్లీ యూనివర్సిటీ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. నేషనల్ ఇంపార్టెన్స్. యూనియన్ ఏజెన్సీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రైనింగ్ రీసెర్చ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ technical institute standards in institute for higher education and research and scientific technical institutions అనమాట. ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనమాట. అండ్ రికార్డ్స్ ఆర్కియలాజికల్ సైట్స్ అనమాట. ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనమాట. ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ ఆర్కియలాజికల్ సైట్స్ రిమైన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. సర్వే ఆఫ్ ఇండియా అండ్ జియోలాజికల్ బొటానికల్ అండ్ జూలాజికల్ అండ్ ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇది తర్వాత సెన్సస్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ సెన్సస్, ఆల్ ఇండియా సర్వీస్, యూనియన్ పెన్షన్స్, తర్వాత ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఇమ్యూనిటీ, emoluments of service conditions and president, governor, ministers and union, accounts of the union, organization jurisdiction of power of Supreme Court, organization high courts, extension of jurisdiction powers and jurisdiction, interstate migration అనమాట. ఇంటర్స్టేట్ క్వారంటైన్ అనమాట. ఇంటర్స్టేట్ మైగ్రేషన్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, డ్యూటీస్ కస్టమ్ ఇంక్లూడ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్, duties on excise on the following goods అనమాట. పెట్రోలియం క్రూడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, నేమ్లీ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ అనమాట. ఆన్ ద ఫాలోయింగ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, నేమ్లీ హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ కామన్లీ నోన్ యాజ్ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ ట్యూబైన్ ఫ్యూయల్, టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అనమాట. పెట్రోలియం క్రూడ్ ఇదనమాట. కార్పొరేషన్ ట్యాక్స్ అనమాట. Taxes on capital value, assets, estate duty on property and other than agriculture land అనమాట. Duties in respect of the succession to property other than agriculture land, terminal taxes, passengers carried by railway, sea or air, taxes on railway fares, freights అనమాట. Taxes other than stamp duties on transactions on stock exchanges, future markets అనమాట. Rates of stamp duty in respect of bills of exchange, checks, promissory notes, debentures అనమాట. అండ్ ప్రాక్సీస్ రిసిప్ట్స్ అనమాట. ట్యాక్సెస్ ఆన్ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్, ట్యాక్సెస్ ఆన్ కన్సైన్మెంట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. అఫెన్సెస్ అగెన్స్ట్ లాస్ ఇన్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఇన్ దిస్ లిస్ట్, ఇంక్వైరీస్, సర్వేస్, స్టాటిస్టికల్ పర్పస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ ఇన్ దిస్ లిస్ట్. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సెన్సస్ అనేది వీళ్ళ దగ్గర ఉంది, ఇంకోటి బ్యాంకింగ్ అనేది వీళ్ళ దగ్గర ఉంది, నెక్స్ట్ వచ్చి ఎయిర్వేస్ కానీ పోర్ట్స్ కానీ మేజర్ పోర్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, నేషనల్ హైవేస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి,
షిప్పింగ్ అండ్ నేషనల్ వాటర్వేస్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎయిర్వేస్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట. నావిగేషన్, తర్వాత పోస్ట్ టెలిగ్రాఫ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అన్నాం. కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, టెలిఫోన్స్, టెలిగ్రాఫ్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ప్రొటెక్ట్ కోడ్స్, సిటిజన్షిప్ వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత వచ్చి పైల్స్ అండ్ క్రైమ్స్, రైల్వేస్ వీళ్ళ దగ్గర ఉంది. ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్, కన్వెన్షన్స్ ఫారిన్ కంట్రీస్ కానీ ఫారిన్ అఫైర్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్, నావల్, ఈ డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇదంతా డిఫెన్స్. ఈ డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, డిటెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్ వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఫారిన్ అఫైర్స్ ఇవన్నీ ఓకే. ఫారిన్ అఫైర్స్ వీళ్ళ దగ్గర ఉంది. సిటిజన్షిప్, తర్వాత పిలిగ్రిమేజ్ టు ప్లేసెస్ అవుట్ సైడ్ ఇండియా అనమాట. సిటిజన్షిప్ వీళ్ళ దగ్గర ఉంది. పాస్పోర్ట్, ఎక్స్ట్రాడిషన్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ప్యాసింజర్ గూడ్స్, రైల్వేస్, సీస్ అండ్ ఎయిర్ అండ్ నేషనల్ వాటర్వేస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అనమాట. క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ అనమాట. ఫారెన్ లోన్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇన్సూరెన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఫ్యూచర్ మార్కెట్స్ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత వచ్చి పేటెంట్స్ అనమాట. పేటెంట్స్ కానీ, ఇన్వెన్షన్స్ కానీ, డిజైన్స్ అండ్ కాపీ రైట్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ స్టాండర్డ్ ఆఫ్ వెయిట్ అండ్ మెజర్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ వెయిట్ అండ్ మెజర్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ, గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అనమాట. ఎక్స్పోర్టెడ్ సంబంధించి స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉంది అవుట్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రీస్, కంట్రోల్ ఆఫ్ విచ్ యూనియన్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించి కానీ, ఆయిల్ ఫీడ్స్, మినరల్ ఆయిల్ అనమాట. అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లామబుల్, మైన్స్ అండ్ మినరల్స్ అనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒకటి. తర్వాత వచ్చి లేబర్ అండ్ సేఫ్టీ ఇన్ మైన్స్ అండ్ ఆయిల్ అనమాట. ఎక్కడ మైన్స్ అండ్ ఆయిల్ రెగ్యులేషన్ అనేది చూస్తారు. రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్, రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ కానీ, ఫిషింగ్ అండ్ ఫిషరీస్ ఎక్కడ టెరిటోరియల్ వాటర్స్ దగ్గర కానీ, మ్యానుఫ్యాక్చర్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్, తర్వాత ఓపియం కానీ, శాంక్షనింగ్ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ ఫిలిమ్స్ అనమాట. తర్వాత డిస్ప్యూట్స్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ యూనియన్ ఎంప్లాయీస్ అనమాట. యూనియన్ ఎంప్లాయీస్ సంబంధించిన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చూస్తారు. నేషనల్ లైబ్రరీ, మ్యూజియంస్ ఇవన్నీ. నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ సంబంధించి కానీ, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది కూడా ఎక్కడ నేషనల్ ఇంపార్టెన్స్. యూనియన్ ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డిటెక్షన్ అనమాట. సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సెన్సస్ కానీ, సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ, ఆర్కియలాజికల్ సైట్స్ కానీ, సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ. సెన్సస్, పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత ఎలక్షన్ సంబంధించి అనమాట. ఇవంతా ఇది పొలిటికల్ సంబంధించి అనమాట. లైక్ ఎలక్షన్స్ కానీ, ఇందులో ఎలక్షన్స్ కానీ, శాలరీస్ కానీ, పవర్స్ కానీ, ప్రివిలేజెస్ కానీ, ఇమ్యూనిటీస్ కానీ, ఎమాల్యుమెంట్స్ కానీ, ఆడిట్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ ద స్టేట్స్, అండ్ జ్యుడిక్షన్ ఆఫ్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు, హై కోర్ట్స్, తర్వాత వచ్చి పవర్స్ ఆఫ్ జ్యుడిక్షన్, ఇంకా అదర్ కోర్ట్ సంబంధించి అనమాట. ఇవి సుప్రీంకోర్టు సంబంధించి, హైకోర్టు సంబంధించి అట్లాంటివి అనమాట. ఇది ఇంటర్స్టేట్ మైగ్రేషన్ అనమాట. ఇంటర్స్టేట్ మైగ్రేషన్, ఇంటర్స్టేట్ క్వారంటైన్ అనమాట. మైగ్రేషన్ అనమాట. మైగ్రేషన్, క్వారంటైన్ అనమాట. ట్యాక్స్, ఇన్కమ్, డ్యూటీస్, కస్టమ్స్ ఇవన్నీ ట్యాక్సెస్ సంబంధించి అనమాట. ఇవి ట్యాక్సెస్ అనమాట. గుడ్ వేజెస్ అనమాట. తర్వాత ట్యాక్సెస్ అండ్ క్యాపిటల్ ఎస్టేట్ డ్యూటీ అండ్
duties, terminal taxes, taxes other than stamp duty, rates and stamp duties, taxes, offenses against laws with respect to any of the matters in the list అనమాట. ఇవన్నీ ట్యాక్సెస్ గురించి అనమాట. ట్యాక్సెస్ స్టాంప్ డ్యూటీ, రేట్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అదర్ దెన్ న్యూస్ పేపర్ కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే ఇదనమాట. ట్యాక్స్ కన్సర్న్ గూడ్స్ కోర్స్ ఇదనమాట. రేట్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్, ప్రామిసరీ నోట్స్, బిల్స్ ఆఫ్ ల్యాండింగ్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ పాలసీ ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, ప్రాక్సీస్ అండ్ రిసిప్ట్స్ అనమాట. ఇవంతా ఇవి మెయిన్గా యూనియన్ లిస్ట్ అనమాట. అంటే యూనియన్ లిస్ట్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏమున్నాయంటే సెన్సస్ ఒకటి ఉంది, తర్వాత సిటిజన్షిప్, సెన్సస్, తర్వాత ఇంకేమున్నాయి, ఫస్ట్ ఇందులో సెన్సస్ ఒకటి ఉంది, సిటిజన్షిప్ ఒకటి ఉంది, తర్వాత వచ్చి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. సెన్సస్, సిటిజన్షిప్, రైల్వేస్, టెరిటోరియల్ వాటర్ సంబంధించి, సెన్సస్ కానీ, సిటిజన్షిప్ కానీ, రైల్వేస్, టెరిటోరియల్ వాటర్ సంబంధించి కానీ, ఇంకేమున్నాయి, ఇంటెలిజెన్సీ, ఓకే, ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, సిటిజన్షిప్, రైల్వేస్ అనమాట, మేజర్ పోర్ట్స్ అనమాట, పోర్ట్స్, నేషనల్ హైవేస్, అంటే ఇవి అనమాట మెయిన్గా చెప్పుకోవాల్సి అనుకుంటే కనుక. ఇందులో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ప్రివెంటివ్ డిటెన్షన్, రైల్వేస్, కమ్యూనికేషన్ సంబంధించి, తర్వాత పోర్ట్స్ సంబంధించి, తర్వాత నేషనల్ హైవేస్, షిప్పింగ్, నేషనల్ వాటర్ వేస్, ఇవన్నీ అన్నమాట. తర్వాత బ్యాంకింగ్ సంబంధించి, ఇదంతా బ్యాంకింగ్ సంబంధించి అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగా అంతా బ్యాంకింగ్ సంబంధించి, ఇన్సూరెన్స్, స్టాక్ ఎక్స్చేంజ్, పేటెంట్స్ అండ్ ఇదనమాట. పేటెంట్ సంబంధించి, ఇన్వెన్షన్, స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఇదనమాట. ఇండస్ట్రియల్ ఆయిల్ ఫీల్డ్స్, ఓపిఎం, ఇవన్నీ ఓకే. సైంటిఫిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సుప్రీంకోర్టు, హైకోర్టు, మైగ్రేషన్ సంబంధించి అనమాట. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ క్వారంటైన్ సంబంధించి ఇవన్నీ అనమాట. తర్వాత వచ్చి ట్యాక్స్ సంబంధించి, తర్వాత ఈ మెయిన్గా ఇక్కడ వస్తే సెన్సస్, సిటిజన్షిప్, రైల్వేస్, నేషనల్ హైవేస్, బ్యాంకింగ్, పోర్ట్స్. నెక్స్ట్ వచ్చి ఇంకేమున్నాయి, పోర్ట్స్ కాకుండా మేజర్ పోర్ట్స్ అనమాట. ఇది మేజర్ పోర్ట్స్, తర్వాత షిప్పింగ్ అండ్ నావిగేషన్, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత వచ్చి ఇంకేమున్నాయి, బ్యాంకింగ్ ఆల్రెడీ రాశాను కదా. ట్యాక్సెస్ కానీ, కొన్ని మెయిన్గా డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్,
ఇంకేమున్నాయంటే హై కోర్ట్స్, నెక్స్ట్ వచ్చి పొలిటికల్ లైక్ ఎలక్షన్స్, తర్వాత శాలరీస్, ఎమాల్యుమెంట్స్, ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్, ఇవన్నీ ఇలా సంబంధించి ప్రివెంటివ్ డిటెన్షన్, ఇంటెలిజెన్స్ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ. తర్వాత వచ్చి యూనివర్సిటీస్ అనమాట. నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి యూనివర్సిటీస్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ అనమాట. ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అనమాట ఇంకొచ్చేది.